నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? పరమేశ్ అండి. ఏ ఊరు మీది? సత్తనపల్లి అండి. ఏం చేస్తుంటారు మీరు? కూరగాయలు కొట్టండి. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఈ ఎలక్షన్స్ వైఎస్ఆర్ అండి, జగన్ గారు. జగన్ గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? పనులు సక్రమంగా జరుగుతాయని, రుణమాఫీ చేస్తానని కొన్ని అవ్వలేదు, కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దానికోసం ఈ 5 ఏళ్ల పాలన చంద్రబాబు గారి పాలన నచ్చలేదా మరి మీకు? ఏం చేయలేదా? హామీలు నెరవేర్చలేదా? మరి హామీ నెరవేర్చాడండి. ఏం చేశాడు? బాబు వస్తే జాబు అని అన్నాడు, రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా మహిళ చెప్పాడు కదా. ఉన్న జాబులే పోయేటట్టు ఉన్నాయి ఆయన వస్తే. అది ఏం గారు ఏం చేశారండి? ఏం చేయలే. ఈసారి మీ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన గురించి వద్దులే, నీకు తెలియదు. ఒక్క నిమిషం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? పోయినసారి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. లేదండి, వస్తాడండి. ఈసారి కన్ఫామ్గా వస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎంత మెజార్టీతో గెలుస్తాడండి? ఐడియా లేదు. మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పనితీరు అది ఐడియా లేదు. తెలుసులే, అవగాహన లేదు. ఏం చెప్పను దాని గురించి, ఆయన గురించి అవగాహన లేదు. అది ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ప్రభావం ఎలా ఉండిద్ది? ఆయన నిలబడతాడు, కాకపోతే కొన్ని వస్తాయి అంతేగాని సీఎం అవడుగా. ఎట్ట అవుద్దన్నా? జగన్ గారి పాదయాత్ర ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి, అవకాశం ఉంది. వాళ్ళ నాన్నగారు ఎలా పరిపాలించాడో ఆయన కూడా అలాగే పరిపాలిస్తాడని మా నమ్మకం. ఈసారి వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? అది ఐడియా లేదండి. మొత్తం సీట్లు 175 కదా. అది ఐడియా లేదండి. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? గురవయ్య అండి. ఏం చేస్తుంటారు మీరు? కూరగాయల వ్యాపారం. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. ఈ 5 ఏళ్ల పాలన బాగుందండి చంద్రబాబు గారిది? అన్ని హామీలను నెరవేర్చాడు. ఇంత ఎవరు వచ్చినా ఇంతకంటే ఏం చేస్తారులేండి, బాగానే ఉంది. మన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగుంది. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారి గెలుపు అవకాశం ఎలా ఉంది ఈసారి? గట్టి పోటీ ఇస్తాడండి. జనాలు నారి ఏంటంటే కాస్త ఒక రోజు అటు ఇటుగా మారితే మారచ్చు కదా, చెప్పలేము. కోడెల అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఏం పేరండి? నా పేరు కొండ అండి. ఏం చేస్తుంటారు? కూరగాయల షాపు. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడైతే ప్రస్తుతం టీడీపీ ఉంది. నెక్స్ట్ టీడీపీ అనుమానంగా అన్నారు. అది చంద్రబాబు గారే రావాలనుకుంటున్నారా మళ్ళీ? నేను చంద్రబాబు గారు సొంతం చేశాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నా జగన్ కానీ పవన్ కళ్యాణ్తో బాగుంటున్నా. ఆయన ఆల్రెడీ ఆయన చేశాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం రావాలిగా. జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ రెండిట్లో. మరి ఈ 5 ఏళ్ల పాలన ఎట్లా ఉందండి చంద్రబాబు గారిది? 5 ఏళ్ల పాలన ఏది మొన్నటిదాకా ఆయన ఏం చేయాల. లాస్ట్లో వచ్చేసి మొన్న నుంచి మళ్ళీ వారం 2 నెలల నుండి ఆ పింఛన్లని అయ్యని ఇస్తున్నాడు. మరి ఈ పింఛన్లు ముందుతో ఏం పోయింది? ఇవన్నీ ముందే పెంచవచ్చుగా, పెంచేది ఏందో. ఓట్ల కోసమే అనుకుంటున్నారా? మరి ఓట్ల కోసమే అనుకుంటున్నారా? ఓట్ల కోసమేగా. ఈ ఎలక్షన్ దగ్గర వచ్చిందనే ఆయన పెంచింది. అది పెంచేది ముందే పెంచవచ్చుగా. ఈ పెంచేది ముందే పెంచవచ్చుగా. ఈ 3 నెలలు పెంచాడు ఆయన. ఈ పెంచేది ముందే పెంచవచ్చుగా. అది ఈసారి ఎన్నికల్లో నమ్ముతారా మరి చంద్రబాబు గారిని ఇలా చేస్తే? మేము నమ్మం అసలు. ఆయన ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఇది ఫస్ట్ ఆయన ప్యాకేజీ ఫస్ట్ ఇస్తాను, ఇప్పుడు వద్దన్నాడు. మాకు ఫస్ట్ కావద్దు, ఫస్ట్ ప్యాకేజీ ఇమ్మన్నాడు. ప్యాకేజీ ఇప్పుడేమంటున్నాడు, మాకు ప్రెస్టేజ్ ఉదయమంటున్నాడు. అవి మాట ముందే అడగొచ్చుగా. అడిగేది ఏందో ముందు అడిగేది బాగుండేది. ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు కావాలి ధర్నా చేస్తే మాట్లాడితే అక్కడ పోతాడు, ధర్నా చేస్తా అంటాడు. అది జగన్ గారు సీఎంగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతానికైతే ఉందన్నారు. మార్పు ఉంది జనాల్లో మార్పు ఉంది కొద్దిగా. అది ఎన్ని సీట్లు వస్తాయండి వైఎస్ఆర్సీపీకి? నాకంత ఐడియా లేదండి.
జగన్ గారి పాదయాత్ర వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? ఓటింగ్ ఛాన్స్ పెరిగేది ఉంది. ఫస్ట్లో మొన్న ఈ మధ్య జగన్ ఓటింగ్ తక్కువ, ఆ ప్రచారం చేసిన కానీ మళ్ళీ కొద్దిగా ఓటింగ్ పెరిగింది, జనాల్లో కొద్దిగా పెరిగింది జగన్ వల్ల. నమస్తే అండి, ఏం పేరు మీకు? గోవింద్ అండి, ఏం చేస్తుంటారు? కూరగాయల మార్కెట్. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకండి టీడీపీ అంటే అన్ని పనులు బాగా జరుగుతాయి సార్, పనులు మొత్తం జరుగుతాయి. ఏ పనున్నా చేస్తుంటాడు, పనులు బాగా జరుగుతుంటాయి. ఏదే పనులు ఏమైనా తేవాలన్నా డబ్బులు తేవాలన్నా తెస్తుంటాడు, పనులు బాగా సకాలంలో జరుగుతూ ఉంటాయి. ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి, బాగానే ఉందండి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయండి. వైఎస్ఆర్సీపీ తరఫున అంబటి రాంబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, పోయినసారి తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ ఎన్నికల్లో? అంటే పోయినసారి అంటే కొంచెం తేడా జరిగినాయి. ఈసారి కూడా ఆయనకు రావచ్చు. సీఎం మటుకి చంద్రబాబు నాయుడు అవుతాడు. అది ఆయన వస్తే కొంచెం పనులు అవుతుంటాయి, కొంచెం మనకి బాగా ఉంటాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు గారు వస్తారంటున్నారు. మరి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోడలి శివప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? అంటే అన్ని కొంచెం తేడా ఉందని అంటున్నారు. పనుల వల్ల కొంచెం ఏం పనులు జరగలేదు అది అంటున్నారు. కొంచెం ఆయన వస్తేనే బాగుంటుంది సీఎంకి. నేను వస్తే శివప్రసాద్ గారికి మీ నియోజకవర్గంలో బ్యాడ్ నేమ్ ఉందా? బ్యాడ్ ఏం లేదు, కొంచెం పనులు కొంచెం ఒత్తిడిగా ఉంది, పనులు ఏం జరగలేదా అని నేను అన్నా. నమస్తే అండి. నమస్తే, శుభాని. ఏం చేస్తుంటారు మీరు? అవును సార్. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మాది టీడీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకండి చంద్రబాబు గారే రావాలి? మాకు జాబ్ వస్తుంది కదండి, పిల్లలకు కానీ మాకు కానీ. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగా పనులు బాగా అవుతాయి. అది ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉందండి బాబు గారిది? మాకు బాగానే ఉందండి, బాబు గారు బాగానే చేస్తున్నాం. అన్నీ చేశాడు బాగానే. వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ ఎన్నికల్లో? ఆయన బాగానే చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, బాగానే వస్తుంది. ఉందండి, ఆయన కూడా వస్తాడు. ప్రజెంట్ మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోడలి శివప్రసాద్ గారు, ఆయన పనితీరు ఎలా ఉంది 5 ఏళ్లలో? ఆయన బాగానే చేస్తున్నాడు అండి. ఇద్దరిలో ఎవరు వస్తారు ఎమ్మెల్యేగా ఈసారి? మరి కోడలి శివప్రసాద్ గారా, అంబటి రాంబాబు వస్తాడండి. సార్ ఏం పేరు అన్న మీ పేరు? షేక్ మహబూబ్ జానీ, ఇక్కడ ఏ ఊరు మీది? సత్తనపల్లి మార్కెట్. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా పెద్ద ఆయన, ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మళ్ళీ మార్చుకోవాలి, తీసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ తలకా నొప్పి, అన్నీ మళ్ళీ పనులు జరగవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉంది మరి? ఈ 5 ఏళ్ల పాలన గొడవలు ఏం లేకుండా బాగానే ఉంది. జనం అందరూ ఏమనుకుంటారంటే ఏదో తీసుకున్నారు అది ఇది అనుకుంటున్నారు. ఎవరో తీసుకున్నది మనకు బాగుంది, హాయిగా ఉంది, గొడవలు లేవు. ఫస్ట్ నేను హ్యాపీగా ఉంది జీవితం, అది అనంతవరకు. వైఎస్ఆర్సీపీ తరఫున అంబటి రాంబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈసారి? గెలుపు అవకాశాలు అంటే చాలా వరకు చెప్పలేము, పోటీ మాత్రం బాగుంటుంది. కోడల గారు ఉన్నట్లయితే, అంబటి రాంబాబు ఉన్నట్లయితే కోడల గారికి వచ్చింది అనుకున్న సీట్ మేము గ్యారెంటీగా ఈసారి కూడా. ఎమ్మెల్యేగా కోడల గారే అవుతారు ఈసారి కూడా. మళ్ళీ అంబటి గారు అయితే ఉంటే ఇక్కడ మాత్రం గ్యారెంటీగా, మళ్ళీ వేరే ఆయన మారికి ఉండే మాత్రం కోడల గారు ఓడిపోతారని మేము అనుకుంటున్నాం. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? వెంకటేశ్వర్లు. ఓకే, మీరు ఏ ఊరండి? సత్తెనపల్లినా? సత్తెనపల్లి. ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ చంద్రబాబు నాయుడు. ఎందుకండి చంద్రబాబు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన చేస్తున్నాడు కాబట్టి ఏదైనా కానీ ఇంక ఈ 5 ఏళ్ళు దాటితే రేపు క్యాపిటల్ అనేది ఇక్కడ లేకుండా రావాలిగా, క్యాపిటల్ రావాలి కదా. క్యాపిటల్ ఈ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ మిగతా 5 ఏళ్ళు కూడా టైం సరిపోదు. వేరే వాళ్ళు వస్తే ఈయనైతే సరిగ్గా సరిపోద్ది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.